యోహాను శుభవార్త 14వ అధ్యాయము 15 నుండి 20 వచనాలు. ఇదిగో ఆయన ఏ విధంగా పరలోకమునకు ఆరోహణమయ్యాడో అదే విధంగా ఆయన రాబోచున్నాడు కదా. దేవుని బిడ్డలారా, అదే విధంగా ఆయన రాబోచున్నాడు. మత్తయి శుభవార్తలో 16వ అధ్యాయంలో 27వ వచనములో యేసు ప్రభు చెప్తున్నారు, మనిషి కుమారుడు తండ్రి మహిమతో దేవదూతలతో కూడా రాబోచున్నారు. అక్కడ దేవదూతలు సందేశం ఇస్తున్నాయి, ఇక్కడ యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్నారు. యేసు ప్రభు తండ్రి మహిమతో మధ్యాకాశంలోకి రాబోతున్నారు. పౌలు గారు అంటారు, దేవదూతలు తొంగి కూడా ఇలాగ పక్క నుంచి కూడా కిటికీల నుంచి కూడా చూడలేనటువంటి మహిమ దేవదూతలు. అలాంటి మహిమలోనికి దేవుడు సంఘాన్ని తీసుకెళ్ళబోతున్నాడు కనుక, ఆయన తిరిగి రాబోచున్నాడు కనుక మనము ఎలాగో నిబంధన చేసుకుని ఆయన రాకడ కొరకు కనిపెట్టాలో 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో 1వ వచనం చూసినట్లయితే, ఏలియా పరలోకమునకు ఆరోహణమయ్యేటువంటి ఆ రోజు సమీపమైంది కనుక దేవుని బిడ్డలారా, అక్కడ ఎలీషా ఏలియాను వెంబడిస్తూ ఉన్నాడు. 2వ రాజుల గ్రంథములో 2వ అధ్యాయములో, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునికి పోమని సెలవిచ్చి ఉన్నాడు. గిల్గాలలో ప్రయాణం సాగింది. ఆయన అన్నాడు, దేవుని బిడ్డలారా, బాబు నేను గిల్గాల్లో ఉన్నాను, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు దేవుడు? బేతేలు వెళ్ళమని చెప్పాడు. మన ఇక్కడి నుంచి కరకుదురు వెళ్ళాలన్నా, రామేశ్వరం వెళ్ళాలన్నా, కాకినాడ వెళ్ళాలన్నా, మామిడాడలన్నా బండో బస్సు ఆటో చూసుకుంటాం. కానీ వీళ్ళిద్దరూ కూడా దేవుని బిడ్డలారా నడిచి ప్రయాణం చేశారు. గిల్గాల్ నుంచి బేతేలుకి వచ్చారు. బేతేలుకు రాగానే దేవుని బిడ్డలారా 3వ వచనం, ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, నేడు నీ యొద్ద నుండి గురువును పరమునకు తీసుకుని పోవునని నీవు ఎరుగుదువా అన్నాడు. నేను ఎరుగుదును, మీరు ఊరుకోండి అంటే ఆయన వెళ్ళిపోతున్నాడు కదా, ఎందుకు ఆయన కూడా తిరుగుతావు, నీకు లాభం ఏంటి, ఎంతకాలం తిరిగో నీకు లాభం ఏంటి, మీరు ఊరుకోండి, నేను ఎందుకు వరకు తిరుగుతున్నానో మీకు తెలీదు, అది దేవుడు తెలుసు, నాకు తెలుసు అన్నాడు. అయిపోయింది. అక్కడి నుంచి ఆయన అన్నాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువను. యేసయ్య పరలోకానికి ఆరోహణమయ్యాడు. మనం అనవలసిన మాట ఏమిటంటే, యెహోవా జీవముతోడు, యేసయ్య నీవు జీవముతోడు, నేను నిన్ను విడువను నీ రాకడలో ప్రవేశించే వరకు. అది మన నిబంధన. నాయనా, ఆ ఎలీషాకు వచ్చిన ఆటంకాలు వస్తాయి, ఎందుకు తిరుగుతావు, ఆయన కూడానే ఆగిపో. నీకు ఆటంకాలు వస్తాయి, నాకు ఆటంకాలు వస్తాయి. ఎలీషా ఎలాంటి నిబంధన చేసుకున్నాడో మీరు నేను కూడా అలాంటి నిబంధన చేసుకోవాలి. యెహోవా జీవముతోడు, యేసయ్య జీవముతోడు, నేను నిన్ను విడువను. ఎరుకు ఆగిపోయింది. గిల్గాల్ నుంచి బేతేలుకు వచ్చారు, బేతేలు నుంచి ఎరుకోకు వచ్చారు. ఇప్పుడు ఎరుకో నుంచి యోర్దానుకు వెళ్తున్నారు. అక్కడికి శిష్యులు వచ్చారు. మళ్ళా, ఏమయ్యా ఎలీషా, నీ గురువు గారిని యెహోవా దేవుడు పరమును తీసుకెళ్ళిపోయే సమయం ఆశం తెలుసా? నాకు తెలుసు. దాని అర్థం నువ్వు ఆగిపో, ఇంకెందుకు తిరుగుతావు, ఆయన తీసుకెళ్ళిపోతున్నాడు కదా, అందులో నీకు పాలు పంపులు లేవు, నీకు నేను తీసుకెళ్ళడం ఏలియాను తీసుకెళ్తాడు అని ఎంత ఆయనకు ఏలియాను ఎలీషాను విడదీయాలని ప్రయత్నించినా ఆ రూతులాగా నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చూసారా దేవుని బిడ్డలారా, యేసయ్యను వెంబడిస్తున్న మనకు కూడా ఆటంకాలు వస్తాయి. మనం చెప్పవలసిన మాట ఇదే, యెహోవా జీవముతోడు, యేసయ్య జీవముతోడు, నేను యేసయ్యను విడువను. కారణం ఏంటి? యేసు ప్రభు చెప్పాడు, మనిషి కుమారుడు దేవదూతలతో కూడా రాబోచున్నాడు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. జకరియా గ్రంథంలో గొప్ప గొప్ప కుటుంబాలు విడిపోతాయంట. నిన్నటిదాకా మొన్నటిదాకా ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ చాలా కలిసి ఉన్నారు. నేను రాత్రి మన జ్ఞాపకం చేసుకున్నాను.
ఒక ఆయన ప్రపంచ కుబేరుడు, ఒక ఆయన ప్రపంచంలో శక్తివంతమైన దేశానికి అధిపతి. ఎంతవరకు వచ్చారంటే నువ్వెంత నేనెంత అన్నట్టుకు వచ్చారు. మన దేశంలో చాలా జరిగాయి. గొప్ప గొప్ప కుటుంబాల్లో అన్నా చెల్లెలు విడిపోయారు, తల్లిదండ్రులు విడిపోయారు, తల్లి కొడుకులు విడిపోయారు. ఇవన్నీ దేనికి సూచన అంటే ప్రభు యొక్క రాకడకు సూచన. మనిషి కుమారుడు తన దేవదూతలతో రాబోచున్నాడు కనుక పైన అంటాడు యేసు ప్రభు, ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును ఆయన వచ్చేటప్పటికి ఆ రాకడలో లేకపోతే నీకేమి లాభం? నువ్వు ఎగిరిపోయే సమయం, పరమునకు ఆరోహణమయ్యే సమయంలో నీకు పాలు పంపులు లేకపోతే ఏమి లాభం? కనుక దేవుని బిడ్డలమైన మనము ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది కనుక రాకడలో మనమందరం ఎత్తపడాలంటే ఎలీషా ఏలియాతో చెప్పినట్లు మనము యేసయ్యతో చెప్పాలి. ఏమని చెప్పాలండి? యెహోవా జీవము తోడు. చెప్పండి, యెహోవా జీవము తోడు, యేసయ్య జీవము తోడు. యేసయ్యా నేను నిన్ను విడువను. దేవునికి స్తోత్రం. అపోస్తల యోహాను శుభవార్త 14వ అధ్యాయము 15 నుంచి మనం చదువుకున్నాం. ఈ రోజున ఆరోహణ దినం అయిన తర్వాత ఈరోజు పెంతుకోస్తు ఆదివారం. చెప్పండి, దాన్ని తెలుగులో ఏమన్నారంటే ధవళ ఆదివారం. ధవళం అంటే తెలుపు, పరిశుద్ధత కలిగించే ఆదివారం. పరిశుద్ధాత్మ దేవుడు సంఘముల మీదకి దిగి వచ్చిన ప్రభు దినము, 50వ దినం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు చనిపోకముందు శిష్యులతో మాట్లాడుతున్న మాటలు, అనగా సిలువలో ప్రాణం పెట్టకముందు యేసు ప్రభు పరిశుద్ధాత్మను ఎలాగూ పొందుకుంటారో దేవుని బిడ్డలారా దానికి మార్గం ఏంటో చూపిస్తున్నటువంటి ఆ సందేశాన్ని ఈరోజు మనం వినబోతున్నాం. జాగ్రత్తగా గమనించండి. 15వ వచనం, 14వ అధ్యాయము యోహాను శుభవార్త 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అప్పుడు నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా రండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావాలంటే అందరూ వినాలి, యేసయ్య తండ్రిని వేడుకోవాలి. పేతురు గారు అపోస్తలులు పరిశుద్ధాత్మతో నింపబడి అద్భుతాలు చేస్తున్నారు. అప్పుడు గారడీ వాడైన సీమోను వచ్చి అక్కడ ఇంటెడు బంగారం డబ్బు పెట్టి, ఇదిగో డబ్బు తీసుకుని ఆ వరం నాకు ఇచ్చే అన్నాడు. అప్పుడు అన్నాడు, నువ్వు ఘోరమైన దుష్టత్వంలో దుర్నీతి బంధకాల్లో ఉన్నావు, ప్రభువుని క్షమించమని వేడుకో, అయితే నువ్వే నా కోసం ప్రార్థన చేయడం అన్నాడు. ఆయన ఆలోచన ఏంటంటే డబ్బు ద్వారా నేను పరిశుద్ధాత్మను సంపాదించుకోవచ్చు అనుకుంటున్నాడు. అలాగైతే దుర్మార్గతది, దుష్టత్వం. ఏలియా ఆరోహణం అవుతున్నప్పుడు అందరూ వినాలి. ఆఖరిని అడిగాడు, నన్ను విడిచిపెట్టేటట్టు లేడు, అసలు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు, నీ ఆత్మలో 2 పాలి ప్రభువా, 100 అనుకుంటే ఆత్మ, అందులో 2% చాలు. కారణం ఏంటంటే యేసయ్యను మృతులలోంచి లేపింది తండ్రి యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. ఎలీషా గుర్తించాడు, నన్ను ఈ మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మార్చి ఏలియా వలె పరలోకానికి ఆరోహణంతో తీసుకువెళ్ళిపోవాలంటే నాకు దేవుని ఆత్మ కావాలి. ప్రభు అంటున్నారు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకుంటారు. ఎవరైతే నా ఆజ్ఞలు గైకుంటారో వారికి పరిశుద్ధాత్మ దేవుడిని ఇమ్మని, తండ్రి యొక్క ఆత్మని ఇమ్మని, ఆదరణకర్తని ఇమ్మని నేను తండ్రిని వేడుకొందును. చూసారా దేవుని బిడ్డలారా, యేసయ్య మన పక్షాన్ని తండ్రిని వేడుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎలీషా అంటాడు, నీ ఆత్మలో 2 పాళ్ళు. అప్పుడు వినండి, ఏలియా అంటాడు, నువ్వు అడిగింది చాలా కష్టంగా ఉంది, పరిశుద్ధాత్మను నేనెవను, దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పరిచర్య, నువ్వు చేసే పరిచర్య చూడు, నేను పిలిచిన దగ్గర నుంచి సంఘానికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తున్నావు,
వాళ్ళకి టిఫిన్లు పెడుతున్నావు, పరిచర్య చేస్తున్నాను. కనుక నీ పరిచర్య దేవునికి నచ్చినట్లయితే యేసయ్య అంటాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, అప్పుడు నేను తండ్రిని వేడుకుందును. ఆ 120 మందికి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చారంటే, దేవుని బిడ్డలారా, యేసయ్యను ప్రేమించారు, యేసయ్య ఆజ్ఞాపించిన ప్రతి మాటను పాటించారు. కనుక తండ్రి, ఈ 120 పరిశుద్ధాత్మను దయచేయి ప్రభువా. యేసు ప్రభు ప్రత్యక్షతలో ఈ 12 మంది కాదండి, 500 మంది చూశారు. దేవునికి స్తోత్రం. ఈ 500 మంది 500లో 120 మంది యేసయ్యను ప్రేమించారు, ఆయన చెప్పింది చేశారు. మిగతా 380 మందికి పరిశుద్ధాత్మ దేవుడు లేడు, వాళ్ళు అలాగ ఉండిపోయారు నిస్సత్తువుగా. కనుక ఏలియా పిలిచి దగ్గర నుంచి తన పరిచర్యను నమ్మకంగా చేశాడు. చాలా ధనవంతుడు. మనం చేసేటప్పుడు మనిషిని బట్టి కోరేస్తాం, మనవాడైతే ఎక్కువ కోరేస్తాం, మళ్ళీ పిలిచేస్తాం, దొంగసాటిని ఎత్తాం మనం అందరం. పోయిన 40 రోజుల్లో కొంతమంది ఉపవాసాలు ఉండి మన సంఘాల్లో ప్రార్థన చేశారు. ఈ ఉపవాస దీక్ష తీసుకునే ముందు నాకు ఫోన్ చేసి చాలామంది ప్రార్థన చేయించుకుంటారు. అయ్యగారు, ఈ 40 రోజులు ఉపవాసం ఉండాలనుకుంటాను, రాత్రి సమయాల్లో పగల పనిలోకి వెళ్ళిపోతాను కదా. అప్పుడు ఒక ఆవిడతో అన్నాను, అమ్మ, ఉపవాసం చేయడం మాత్రం కాదు, ఉపవాసంలో నువ్వు దైవస్వరం వినగల, నువ్వు సరి చేసుకునేదన్నా ఏది సరి చేసుకోవాలో దేవుడు నీతో మాట్లాడతాడు, ఏది లోపం ఉందో నేను సరి చేస్తాడు, నీకేది కావాలో దేవుడు నీతో మాట్లాడతాడు. కనుక ఆ స్వరం వినేటట్లుగా నువ్వు ప్రశాంతంగా ప్రభువు వినడానికి కనిపెట్టు, మాట వినడానికి. ఇంచుమించు 36 రోజు 37 రోజు తెల్లవారుజాను స్వరం వినబడుతుంది, ఒకటే మాట, పరిచర్య. అయ్యగారు, ఏంటి పరిచర్య అంటే? వెంటనే అన్నాను, పరిచర్య నానా విధాలుగా ఉంది. నువ్వు ఆహారం వడ్డించడం, ప్రభువు చెప్తున్నాడు, శుద్ధ మనసుతో పంచిపెట్టు, కుళ్ళుతో కపటముతో, ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదండి. అందరికీ యేసు ప్రభు మనసుతో 5 రొట్టెలు 2 చేపల వలె అందరికీ సమానంగా పంచిపెట్టు. పరిచర్య. మందిరంలో బలలు వేయడం పరిచర్య, మందిరం తొడడం పరిచర్య. ఏ పరిచర్య చేసినా యేసు ప్రభుకు చేసినట్లు చేయి. కారణం ఏంటంటే యేసు ప్రభు ఒక రోజు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు. ఆ పరిచర్య నమ్మకంగా ఎలీషా చేశాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య నీ కొరకు నీకు పరిశుద్ధాత్మ ఏమని తండ్రిని వేడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపిన యాజకులకు పరిచర్య చేసినప్పుడు యాజకుల్లో ఉన్న ఆత్మ నీకు రాదు, యాజకులను పరిశుద్ధాత్మతో నింపిన దేవుడు నీకు ఇస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అంటున్నాడు శిష్యులతో, మీరు నన్ను ప్రేమించిన ఎడల మీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను చెప్పింది చేస్తారు, నేను చెయ్యొద్దన్నది మానేస్తారు, అప్పుడు నేను తండ్రిని వేడుకుందును. జాగ్రత్తగా వినాలి దేవుని బిడ్డలారా కదా. ఆరోహణం అవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళాలి. అందుకనే రోమీలు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో ఆ చివరి వచనంలో 13వ వచనం అనుకుంటాను, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, నాతో కలిసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిని వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఏలియాని పరలోకానికి తీసుకెళ్ళింది తండ్రి యొక్క ఆత్మ, ఆయన నుండి పరలోకాన్ని తీసుకెళ్ళింది. సమాధిలో ఉన్న యేసు ప్రభువును బయటికి తీసుకొచ్చింది తండ్రిలో ఉన్న ఆత్మ. అందుకే చిన్న సాదృశ్యం చెప్పారు ప్రభులు వారు, మీ బిడ్డలు రొట్టెని అడిగితే రాతినిస్తారు కదా, ఎవరు? చేపను అడిగితే పామునిస్తారా? ఎవరు కదా? గుడ్డిని అడిగితే తేలునిస్తారా? ఎవరు కదా అని అంటారు. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మ నిశ్చయముగా నిచ్చును. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న తల్లిదండ్రులమైన మనము మన బిడ్డలు పరిశుద్ధాత్మతో నింపబడాలని ప్రతిరోజు ప్రార్థన చేయాలండి. కారణం ఏంటి? రోజు పరిశుద్ధాత్మలో ఉండే 4 ఆశీర్వాదాలు
ఈ దినాన్ని దేవుడు మనకు తెలియజేయబోచున్నాను. కనుక ప్రతి తల్లిదండ్రులు కూడా మన బిడ్డలు పరిశుద్ధాత్మతో నింపబడాలని ప్రార్థన చేయాలి. ఇక్కడున్న ప్రతి యవన బిడ్డ కూడా ప్రభువా నన్ను పరిశుద్ధాత్మతో నింపు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి రావాలంటే మనం ఏం చేయాలండి? యేసయ్యను ప్రేమిస్తున్నాం కనుక ఆయన చెప్పింది మనం చేయాలి. ఎప్పుడైతే ఆయన మనం చెప్పింది చేస్తామో మనం అడిగింది మనకి ఇస్తాడు ఆయన. అప్పుడు మనకి అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది. దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించను. దేవునికి స్తోత్రం. ఆ 120 మంది ఆ దేవుని బిడ్డలారా ఆ 10 రోజులు ప్రార్థన చేయుచుండగా, ఆరోహణమైన తర్వాత ప్రార్థన చేయుచుండగా 50వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రాలు. వీరందరూ ప్రార్థన చేయుచున్నారు. ఆయనను ప్రేమించిన వారందరూ ఆయన మాటకు లోబడ్డారు. లోబడిన వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. మొత్తం 500 మంది సాక్షులండి, పునరుద్ధానానికి సాక్షులు. ఆ 500 మందిలో 120 మందే లోపడ్డారు. ఆ 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అందరికీ తెలుసు పరిశుద్ధాత్మ ఉందని. లోపడుతున్నావా? ప్రార్థన చేయుచున్నావా? ఒంటరిగా తలుపులు వేసుకుని తండ్రిని ఆత్మతో నింపని కన్నీరు గార్చి ఆయన పాదాలకు అడుగుతున్నావా? ఏనాడైనా పరిశుద్ధాత్మ దేవుడి కోసం ఒక్కరోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగావా? ఒక ప్రశ్న వేసుకోండి దేవుని బిడ్డలారా. ఆదరణకర్త అన్న మాటకు దేవుని బిడ్డలారా 4 అర్థాలు హీబ్రూ గ్రంథంలో రాయబడ్డాయి. ఆదరణకర్త అనే మాటకు లేక పరిశుద్ధాత్ముడు అనే మాటకు 4 అర్థాలు రాశారు. ఒకటి, పరిశుద్ధాత్మ అంటే ఆదరణకర్త అంటే సహాయము చేసేవాడు, హెల్పర్. దావీదు అంటాడు మనుషుల సహాయము వ్యర్థము కదండి. మనుషులు సహాయం చేస్తానని హ్యాండ్ ఇచ్చేస్తారు, చెయ్యొదిలేస్తారు. కానీ దేవుని బిడ్డలారా నువ్వు యేసయ్యని ప్రేమించి ఆయన చెప్పిన చేస్తే నీకు నీ పనిలో సహాయం చేయడానికి, నీ కుటుంబాన్ని నడుపుకోవడానికి, ఉద్యోగము సంపాదించుకోవడానికి, నీ చదువుల్లో అభివృద్ధిలోకి రావడానికి, దేవుని బిడ్డలారా నీ గృహాన్ని కట్టుకోవడానికి, నీ పంటలు అత్యధిక దిగుబడి, నీ వ్యాపారమును అభివృద్ధి చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు, హెల్పర్. అందరూ సహాయం చేస్తానని చెప్పి అవసరం వచ్చినప్పుడు దేవుని బిడ్డలు కనపడరు. ఎంతోమంది కనపడరు దేవుని బిడ్డలారా. ఒక ఆమె నాతో ఇలాగ పంచుకుంది. ఆవిడకి ఒక 40 సంవత్సరాలు ఉంటాయి, ఒక 10 సంవత్సరాల కిందట మాటది. అయ్యగారండి ఇలాగా సహాయం కొరకు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళానండి. ఆయన ఏమన్నారంటే అండి, అమ్మా నువ్వు మా ఇంటికి రాకు, నేను కొంతకాలం బతకాలన్నారండి. దాని అర్థం ఏంటి? నువ్వు వస్తే నేను చచ్చిపోతానండి. నేను ఎప్పుడు ఆయన సహాయం కోరుకోలేదండి. నాకు ఇవ్వాల్సింది పెళ్ళిలో ఇస్తానన్నది అడగడానికి పెళ్ళైన 20 సంవత్సరాలకి వెళ్ళాను. వెళ్తే అమ్మ నా దగ్గర రాకమ్మా, ఏమన్నారు? నువ్వు వస్తే నేను చచ్చిపోతానన్నారు. అప్పుడు ఒకటే మాట చెప్పాను, నీకు నిత్యుడకు తండ్రి ఉన్నారు, మనకు సహాయం చేసే దేవుడు మనకు ఉన్నాడు. ఆయన చాలు మనకి, ఆయన మనకు చాలిన దేవుడు, ఆయన నమ్మకమైన దేవుడు, ఆయనను ఆశ్రయించు, నీకు సహాయం చేసే దేవుడు. కనుక శిష్యులకు సహాయం చేయడానికి ఎవరైతే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలకు గైకున్నారో దేవుని బిడ్డలారా ఆ 120 మందిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. కారణం ఏంటంటే వారికి సహాయం చేయడానికి, నీ కుటుంబ నడుపుకోవడంలో, నువ్వు ఉద్యోగంలో అభివృద్ధి రావడానికి, చదువుల్లో అభివృద్ధి రావడానికి, భార్యాభర్తల మధ్యన సమాధానం కలిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. చూడండి దేవుని బిడ్డలారా, నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై సహాయకర్త అని రాసుకోవాలి. అక్కడ మనం ఆదరణ అంటే ఆదరణకర్త పరిశుద్ధాత్మ అనే మాటకు 4 అర్థాలు హీబ్రూ బైబిల్ ఇచ్చారు. అంటే బైబిల్లో చాలా వెర్షన్స్, యాంప్లిఫైడ్ బైబిల్ అన్నట్టు ఉంటుంది. దానికి 4 మాటలు. పరిశుద్ధాత్మ అనే మాటకి ఒకటి హెల్పర్ అనే మాట, సహాయం చేసే దేవుడు. అంటే అన్ని కోణాలు ఆయనలో ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడిలో. దేవునికి స్తోత్రం కదండి. అన్ని కోణాలు నీకు సహాయం చేసేవాడు ఆయనే. అందుకనే దావీదు ఒక మాటలు అంటాడు, మనుషుల సహాయం వ్యర్థం, వేస్ట్.
మనం అంటే కదా శుద్ధ వేస్ట్ అని. నిజమే, వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళ సహాయం వ్యర్థమే దేవుని పెట్టారు. కానీ దేవుని సహాయము నిన్ను ఏం చేస్తుందంటే అనేకులకు సహాయం చేసే పరిస్థితిలోకి తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేకులకు సహాయం చేయడానికి. కనుక నీవు నేను కూడా ఆయన ప్రేమించినట్లయితే, ఆయన ఆజ్ఞలను పాటించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకర్తగా ఉంటాడు.